ఓకే, తదుపరి కార్యక్రమం ప్రారంభించుకుందాము. గ్రాండ్ పిరమిడ్ మాస్టర్, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఫౌండింగ్ ట్రస్టీ, అలాగే బుద్ధ సిఇఓ, క్వాంటమ్ ఫౌండేషన్ ఫౌండర్, అలాగే పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్ పిఎంసి తెలుగుకు అడ్వైజర్ అయినటువంటి శ్రీ పులమరశెట్టి చంద్రశేఖర్ గారు ఈరోజు మనకు ఆత్మజ్ఞానాన్ని అందించడానికి బెంగళూరు నుంచి విచ్చేసి ఉన్నారు. వారు బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ మరియు బిజినెస్ లీడర్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ బోధిస్తూ దేశ విదేశాల్లో అత్యద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ఎన్నో విదేశాల్లో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ద్వారా కూడా ఎంతో మందిలో ఆత్మ ఎరుకను కలిగిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి అందరి జీవితాల్లో కూడా జ్ఞానపు వెలుగులను నింపుతున్నారు. మరి అంత గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని మనం సాదరంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు. చంద్రశేఖర్ సార్కి ఆహ్వానం. ఓకే డి ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ వందనాలు. వంశీ గారు చాలా అద్భుతంగా అయింది కదా ప్రోగ్రాం, చక్కగా క్లాస్ చెప్పారు. లక్ష్యం అంటూ మార్పు కావాలంటే లక్ష్యం మీద కూడా గురి ఉండాలంటూ చెప్పారు చక్కగా 3 విషయాలు. నెగిటివ్ని పాజిటివ్గా చేసుకోవాలి, అంగీకారం రావాలి, లక్ష్యం మీద గురి పెట్టాలి అంటూ. పత్రి గారితో అద్భుతమైనటువంటి సాన్నిధ్యము, ఆయనతో ఎన్నో సంవత్సరాలు గడపడానికి ఎంతైనా నాకు అవకాశం దొరికినందుకు సదా నిత్యము ఆయనకి ఎప్పుడు కూడా ఎంతో కృతజ్ఞతతో ఉంటాను. మన ఆనందం అంతా కూడా జీవిత ధ్యేయంలో వెళ్తే ఆటోమేటిక్గా మన ఆనందంలోకి వెళ్ళిపోతాం. అయితే ధ్యేయం ఏంటి అని తెలుసుకోవడమే ఉంది. ఇందాక లక్ష్యం అన్నారే, నేను ఏం చేయాలి దాని మీద దృష్టి పెడితే అయిపోతుంది అంటుండు. అయితే ధ్యేయం ఏంటి తెలుసుకుంటే చక్కగా మనకి ఆనందం అనేది వస్తుంది, ఆరోగ్యం అనేది వస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది, విజయం అనేది వస్తుంది. ఇవన్నీ పక్కా వచ్చేస్తాయి మన ధ్యేయం మీద మాత్రం గురి పెట్టగలగాలి. అయితే ముందు ధ్యేయం ఏంటో తెలుసుకోవాలి. మన ధ్యేయం ఏంటి, నేనేం చేయాలి? పత్రి గారికి చాలా క్లియర్గా తెలిసిపోయింది ఆయన ధ్యేయం ఏంటో. మొదట్లో ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నారు. తర్వాత అది అవ్వనప్పుడు దాని గురించి ఎంతో ఆలోచించినప్పుడు ఈ లోపల ఎంతో ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా ఆయనకి ఒక పూర్తి అవగాహనతో మనం ఈరోజు అద్భుతమైనటువంటి మూమెంట్ ద్వారా ఎన్నో లక్షల మందికి ధ్యానాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం, మనల్ని మనం మార్పు చేసుకుంటున్నాం. సో ధ్యేయము, జీవిత ధ్యేయము ఆధ్యాత్మిక సేవ. ఇప్పుడు సార్ ఉన్నారు సూరారెడ్డి గారు, చక్కగా యంగ్స్టరు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు తనకి తన బిజినెస్ మీద పూర్తిగా పట్టు చేయడం కోసం దాని మీద దృష్టి పెట్టారు. ధ్యానం వచ్చారు, దాని మీద దృష్టి పెట్టారు, సపోర్ట్ చేస్తూ వచ్చారు కార్యక్రమాలు. కానీ ఇప్పుడు అనిపించింది తనకి, నేను పూర్తిగా ఈ ప్రాజెక్టులో దిగాలి అని ఎక్కడో మనకు అనిపిస్తూ ఉంటుంది. అంతవరకు ధ్యానంలోకి వచ్చిన వెంటనే మొదట్లో తన బిజినెస్ మీద ఫోకస్ ఉండాలి అని బిజినెస్ చేస్తూ తనకు తోచినంతగా ఖచ్చితంగా సహాయం చేస్తూ ఆర్థిక సహాయం చేయడం అప్పటికి తనకి చేయాలనిపించింది చేస్తూ ఉన్నారు ఎక్కువగా. ఇప్పుడు ముందుకు రావాలి, రెంట్లోకి వచ్చి ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉండి మనం నడిపించాలని దానికి ఈరోజు అనుకున్నటువంటి తనకి వచ్చినటువంటి ఒక లక్ష్యం మారింది. ధ్యేయం అనేది ఎప్పటికప్పటికి మనం మారుతూ ఉంటుంది. ధ్యానంలోకి రాగానే మన ధ్యేయం గురించి అంటే నేను ఏం చేయాలి అనేది మన లోపల తెలుస్తూ ఉంటుంది. సో సార్తో 24 సంవత్సరాల నేను 99లో ధ్యానంలోకి రావడము డాక్టర్ జీకే గారి ద్వారా చాలామందికి పరిచయం అయి ఉంటుంది. తర్వాత ఒక 3 సంవత్సరాలు నేను ధ్యానంలో ఉండటము వెళ్ళటము అందరికీ జరుగుతూ ఉంటుంది. వస్తాము ధ్యానంలో, కొన్ని రోజులు చేస్తాం, కొన్ని రోజులు వదిలేస్తాం, మళ్ళీ వదిలేస్తాం, కొన్ని రోజులు అది సాగుతూ ఉంటుంది. ఆ 3 సంవత్సరాల తర్వాత అప్పట్లో 2002లో ఒక టైంలో అనిపించింది, ఇదేంటి దీంట్లో పూర్తిగా మనం చూడాలి అని నేను పూర్తిగా ఒక 2 నెలలు బాగా సాధన చేయటము, రోజుకి 1 నుంచి 2 గంటలు ధ్యానం చేస్తూ ఎన్నో పుస్తకాలు చదవడం జరిగినప్పుడు
నాకు పూర్తిగా అప్పుడు ఇంకా ధ్యానాన్ని పట్టుకున్నాను 2002లో. నా గురించి నాకు అర్థమైంది. వెంటనే మనకు ఒక అద్భుతమైన అవకాశం రావటము, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మన అద్భుతమైనటువంటి ధ్యాన శక్తి క్షేత్రం ఉంది బెంగళూరులో. పిరమిడ్ వ్యాలీ మన మెగా పిరమిడ్స్లో అది మన ఫస్ట్ మెగా పిరమిడ్ మనకు అక్కడ వచ్చింది. సో దానిలో ఒక ట్రస్టీగా ఉంటూ ఎన్నో అవకాశాలు ఉండడము, వాటికి సేవ చేస్తూ, నా ఉద్యోగం చేసుకుంటూ కూడా పత్రికలతోటి ఎన్నో రకాల ప్రాజెక్టులో పార్టిసిపేట్ చేస్తూ మనకి దెన్ ఫైనల్గా ఆయన ద్వారా, ఆయన స్ఫూర్తితో ఈ బుద్ధాసియో క్వాంటమ్ ఫౌండేషన్ అనేటువంటి ప్రాజెక్ట్ మనం చేపట్టాము. అంటే గవర్నమెంట్లోకి, అధికారుల్లోకి, నాయకత్వంలోకి మనం దీన్ని తీసుకెళ్ళాలి ధ్యానాన్ని. వాళ్ళకి ఎన్నో రిసోర్స్ ఉంటాయి కాబట్టి, వనరులు ఎన్నైనా ఉంటాయి కాబట్టి, వాటి నుంచి మనము వాళ్ళు కానీ మారితే ఎంతైనా మారుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ బుద్ధాసియో క్వాంటమ్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంది. సో ధ్యానం ద్వారా మనం ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని చెప్పేసి మనం సైంటిఫిక్గా చెప్పుకుంటున్నాము. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, ఫిజికల్ కోషంట్ అంటాము. మెదడు ఎంతైనా రీసెర్చ్ ఉంది ఇప్పుడు. మెదడులో బ్రెయిన్కి సంబంధించిన శాస్త్రం ఎంతైనా ఉంది, న్యూరో సైన్స్ అంటారు. దానిలో ధ్యానం చేస్తే ఎంత మార్పు వస్తుంది అనేది అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అంత మార్పు వస్తుంది. సైన్స్ అనుకుంది మనిషి పుట్టిన తర్వాత 21 సంవత్సరాల వరకు బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతూ తర్వాత ఆగిపోతుంది. ఇప్పుడు మనం బాడీ పెరుగుతూ ఉంటుంది కదా 21 సంవత్సరాల వరకు, తర్వాత ఆగిపోతుంది ఎదుగుదల. సైన్స్ అలాగ అనుకుంది. కానీ ధ్యానం చేస్తే ఇప్పుడు సైన్స్ మారింది. ఏం చెప్తుందంటే ధ్యానం చేస్తే ఈ బ్రెయిన్ తాలూకా కెపాసిటీ ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తే అంతా పెరుగుతూ ఉంది. మొదట్లో 21 సంవత్సరాలకి ఆగిపోతుంది అనుకుంది, కానీ ధ్యానం చేసే వాళ్ళకి ఈ బ్రెయిన్ కెపాసిటీ జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. సో దాన్ని ఇంటెలిజెన్స్ అన్నాము, మేధస్సు, అది బాగా పెరుగుతుంది. అలాగే ఈ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రీసెర్చ్ ఉంది ఇప్పుడు ధ్యానం ద్వారా. అది ఎంతైనా ఉందని ఎన్నో కంపెనీలు, సంస్థలు కూడా ధ్యానాన్ని బాగా తీసుకుంటున్నాయి. అలాగే ఈ అల్లా బక్షి గారు ఉన్నారు ఇక్కడ, మేనిఫెస్టేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది. అంటే మేనిఫెస్టేషన్ సమృద్ధి, చక్కగా సమృద్ధిని మనము ఎంత అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు ధ్యానం ద్వారా, రైట్. ఇంకా 5వది డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శాస్త్రం సంబంధించిన విషయాలు తెలిసినప్పుడు మన జీవితానికి సంబంధించిన మన ధ్యేయం ఏంటి అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. జీవిత ధ్యేయం గురించి దాన్ని స్పిరిచువల్ కోషంట్ అన్నాం, మనకు తెలుస్తూ ఉంటుంది. మనమే అందరము అని తెలుసుకున్నప్పుడు మన ధ్యేయం తెలుస్తుంది. ధ్యేయంలోకి వచ్చాము అంటే మనకి అప్పుడు అన్ని విజయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ 3 ఉంటాయి ఆటోమేటిక్గా ధ్యేయంలోకి రావాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం, రైట్. నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం బాగా బోధపడింది. మహాత్మా గాంధీ గారు ఉన్నారు. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు జీవిత ధ్యేయం గురించి చెప్పినప్పుడు? జీవిత లక్ష్యం అంటే మనల్ని మనం తెలుసుకోవటమే అన్నారు మహాత్మా గాంధీ గారు. నిస్సందేహంగా వాళ్ళు అని తెలుసుకోవాలి, నేనెవరు అని తెలుసుకోవాలి. అయితే దానికి ఏం చేయమన్నారు మహాత్మా గాంధీ గారు? అలా తెలుసుకోవాలి అంటే అపరిమితమైన నిస్వార్థ సేవ చేస్తే, నిస్వార్థ సేవ చేయాలి. అపరిమితం అంటే లెక్కలేనంత సేవ చేయాలి, నిస్వార్థమైన సేవ చేయాలి. చేస్తే ఖచ్చితంగా మనల్ని మనం తెలుసుకుంటాము అని చెప్పారు. ఒక గ్రేటెస్ట్ సోషల్ రిఫార్మర్ కదా మహాత్మా గాంధీ గారు. ఆయన నిస్వార్థమైన సేవ చేయాలి. ఆయన చేతిలో ఎప్పుడు కూడా భగవద్గీత బుక్ ఉండేది, ఎప్పుడు కూడా ఒక ప్రేయర్ ఉండేది, ఆయనకు ఒక ధ్యానము, మౌనము, ఇవన్నీ ఉన్నాయి ఆయనలో. ఒక గొప్ప యోగి ఆయన. మనల్ని మనం తెలుసుకోవాలంటే సేవ అనేది ఖచ్చితంగా కావాలి అని చెప్పుకొచ్చారు మహాత్మా గాంధీ గారు. కానీ జీవిత ధ్యేయం మనల్ని మనం తెలుసుకోవడం అన్నారు. అది చూడండి, అంటే ఆయన మహాత్మా గాంధీ గారు అంటే అహింసతో పాటుగా అహింసాయుతంగా మనకి స్వాతంత్రం తెచ్చారనుకుంటాము, కానీ ఆయన ధ్యేయం గురించి చెప్పినప్పుడు ఈ విధంగా మాట్లాడారు. ఆయన తెలుసుకున్నారు. భగవద్గీత కన్నా గొప్ప గ్రంథం ఏముంది, అది పాటించామంటే మన గురించి పూర్తిగా తెలుసుకుంటాం. నేనే అంతా, నేనే చైతన్యము అని అద్భుతంగా తెలుసుకుంటాము. నాలోనే అందరూ ఉన్నారని తెలుసుకుంటాము. ఆ తెలిసిన వెంటనే ఆటోమేటిక్గా నాన్ వెజ్ వదిలిపెట్టేస్తాము. ఫస్ట్ జరగాల్సిన విషయం అది. 2, ఇందాక చెప్పినట్టుగా పక్క వాళ్ళని ఎవరిని బాధించకుండా ఉంటాము. ఊరికనే ఎవరిని అనము, మాట్లాడము. చాలా వాక్క్షేత్రం కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అక్కడ ఫ్రెండ్స్. సో మహాత్మా గాంధీ గారి నుంచి మనం అది తెలుసుకుంటాము. అపరిమితమైన నిస్వార్థ సేవ చేయటం అనేది ఒక జీవిత ధ్యేయం. అందుకే జీవితం అంతా కూడా దానికోసం ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాము, దలై లామా గారు ఏమంటున్నారు?
సంతోషంగా ఉండటమే జీవిత పరమార్థము అంటే ఎవరికైనా కావాల్సింది అదే కదా. ఇది అర్థం అవుతుంది మనకి. ఆనందం కావాలి. జీవిత పరమార్థం ఏంటంటే ఎవరైనా కూడా ఒక సంతోషంగా ఉండాలి, ఒక మీనింగ్ఫుల్, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈరోజు మార్నింగ్ లేచామంటే మనము ఒక ఆనందంతో ఉత్సాహంగా ఉండాలి. ఎందుకు లేస్తున్నాము? ఓకే, నాకు ఈ రోజు అంతా ఇవన్నీ చేయడానికి ఉంది, నేను 10 మందికి ధ్యానం చెప్తానా, లేకపోతే నా కంపెనీలో ఇది చేస్తానా, లేకపోతే ఆ ఊర్లో వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తానా, లేకపోతే నా గురించి నేను చూసుకుంటాను. ఏదో ఒక దానికి ఒక ఉత్సాహంగా లెగిస్తే మన ధ్యేయంలో ఉన్నట్లు లెక్క. ఉత్సాహంగా లెగాలి. పడుకునేటప్పుడు ఎంతో సంతృప్తిగా పడుకోగలగాలి. ఈ రెండు ఉంటే డిఫరెన్స్ ఖచ్చితంగా మన ధ్యేయంలో ఉన్నట్టే. అది ఒక లెక్క. అది ఎంత ఉత్సాహంగా లెగుస్తున్నామో మార్నింగ్ లేచినప్పుడు, అబ్బా ఈరోజు చాలా కష్టంగా ఉంది అలా అనుకుంటున్నారా అంటే ధ్యేయంలో లేనట్లు లెక్క. పడుకునేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటే మనం ధ్యేయంలో ఉన్నట్టే. అంటే మరి నెక్స్ట్ డేకి మనము రెడీ చెప్తున్నాం అనమాట. ఈయనేమంటున్నారు, దలై లామా గారు ఎంతైనా చాలా పాపులర్ మాస్టర్ కదా, ప్రపంచం అంతా కూడా ఎంతో రెస్పెక్ట్ ఇస్తుంది దలై లామా గారు. సంతోషంగా ఉండటమే జీవిత పరమార్థము అని నేను నమ్ముతున్నాను. మనం జనరల్గా తృప్తిని కోరుకుంటాము, అది కరెక్టు. ఇతరుల సంతోషం గురించి మనం ఎంత శ్రద్ధ వహిస్తే మనకి అంత సంతోషం ఉంటుంది అన్నారు. దలై లామా గారు చెప్పింది కూడా, ఇతరుల సంతోషం గురించి మనం శ్రద్ధ వహిస్తే మనకి సంతోషం వస్తుంది. మనం ఏది ఇస్తే అది కదా మనకు వస్తుంది. సో ఇతరులకి సంతోషాన్ని ఎంత ఇస్తే మనకి అంత సంతోషం. ఈ స్టేజ్ ఇక్కడ ఉందంటే ఈరోజు మనము ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. మరి ఎంతమందికి ఈ స్టేజ్ ఇక్కడ సంతోషాన్ని ఇస్తుంది? ఒకసారి వశిష్ఠకి వచ్చి మీ ట్రస్టీస్ అందరికీ కూడా అద్భుతంగా మనం చప్పట్లు కొడదాం. ఎంతోమంది మాస్టర్స్ ఇందాక ఆ పిరమిడ్లోకి వెళ్ళి చూస్తే అసలు ఇది పక్కా హిస్టరీలో అయితే మాత్రం హిస్టరీలో బాగా హిస్టరీ బుక్స్ లాగా అయితే వెళ్తుంది కాళలక్ష్మి గారు, నాకైతే అనిపిస్తుంది. ఆ కట్టడం ఏంటి, అది అసలు ఎంత మెజెస్టిక్గా ఉందో. ఖచ్చితంగా చరిత్రలోకి అయితే ఈ పిరమిడ్ పక్కా వెళ్తుంది. మనం దీన్ని గవర్నమెంట్లో ఎంత సీనియర్ పీపుల్కి తీసుకెళ్ళాలో ఖచ్చితంగా తీసుకెళ్తాం. అంత అద్భుతమైనటువంటి ఈ మెగా పిరమిడ్ ఎవరండి ఎంత ధైర్యం చేసి కడతారు? ఒక పిరమిడ్ మాస్టర్ల పత్రిక ద్వారానే ఎటువంటి ఊహ. తర్వాత ఎంతో గొప్ప మాస్టర్లు లక్ష్మణనారాయణ మాస్టర్ రావటం కట్టడం జరిగింది అని అక్కడ మతిపోయిందనమాట. అంటే చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, పిరమిడ్ వ్యాలీ పిరమిడ్లు చూసినప్పుడు స్టార్టింగ్లో అనుకున్నాము ఓకే ఎంత పెద్దదిగా ఉందని. ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు ఆ స్లాబ్ పిరమిడ్, ఆ స్ట్రెంగ్త్, అదేంటంటే ఒక కొన్ని వేల సంవత్సరాల కోసం కట్టినట్టుగా అనిపిస్తుంది పిరమిడ్. మేడం నాకు అలా అనిపిస్తుంది అంతే. ఇందాక చూసినప్పుడు వేల సంవత్సరాలు ఉండిపోతుంది ఇది గ్యారంటీగా. సో మనము ఎంత అద్భుతమైనటువంటి అవతల వ్యక్తులు ఆనందం కోసం ఆలోచిస్తున్నాము కాబట్టి ఎంతైనా ఈ క్షేత్రము ఎదగడానికి ఎదుగుతుంది కూడా. అదే కదా అన్నారు అక్కడ, ఈ క్షేత్రానికి సంతోషం కావాలంటే ముందు సంతోషం అందరికీ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ట్రస్టీస్ అందరూ అద్భుతమైన సంతోషాన్ని అందరికీ పంచుతున్నారు. గ్యారంటీగా వాళ్ళ జీవితంలో ఎంతైనా వస్తుంది. అది ప్రత్యేకంగా నేను గమనించాను. పిరమిడ్ వ్యాలీలో ఒక ట్రస్టీగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక సేవ చేస్తున్నప్పుడు 10 మంది సంతోషం గురించి, ఒక నా కంపెనీ సీఈఓగా ఉన్నప్పుడు కూడా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నప్పుడు నిత్యము మనం వాళ్ళ గురించి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, వాళ్ళకి కావాల్సిన వర్క్ వాళ్ళకి దొరుకుతుందా లేదా, ఆనందంగా ఉందని వాళ్ళ గురించి ఆలోచిస్తే గ్యారంటీగా మనకి అదే కదా వస్తుంది. ఆ విధంగానే చక్కగా కంపెనీ అభివృద్ధి జరిగింది. మనం ఏది చేసినా ఆఫ్టర్ వ్యక్తుల గురించి ఆలోచించమని చెప్తున్నారు దలై లామా గారు. అందుకే కదా ఆయన అంత పాపులర్ అయ్యారు విశ్వం మొత్తం కూడాను, ప్రపంచం మొత్తం కూడా. నెక్స్ట్ చూద్దాం. దీపక్ చోప్రా గారు ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేశారు. 150 పుస్తకాలు రాశారు ఆయన ఇంగ్లీష్లో. పత్రికారికి ఈయన ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ పుస్తకాలు ఇప్పుడు కూడా రికమెండ్ చేసేవారు మొదట్లో వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా అందరూ చదువుతుంటాము. న్యూ ఏజ్ మాస్టర్స్గా ఎంతోమంది ఇప్పుడు వచ్చాయి ఇంకా బుక్స్. దీపక్ చోప్రా గారు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఏజ్లెస్ బాడీ, టైమ్లెస్ మైండ్ అని, 7 స్పిరిచువల్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి, సింక్రో డెస్టినీ, ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో కూడా మనం ట్రాన్స్లేట్ చేస్తుంటాం. ఆయన ఏమంటున్నారు, మన ధ్యేయం అనేది మీ యునిక్నెస్, అద్వితీయ ప్రతిభ. అంటే యునిక్గా మనకి యునిక్గా ప్రతి ఒక్కరికి ఒక యునిక్నెస్ ఉంటుంది, ఒక యునిక్నెస్ ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏదైతే మన ప్రత్యేకత మనకు ఉందో ఆ ప్రత్యేకతని కానీ మనం 10 మందికి ఇస్తే అది మనకి మన ధ్యేయం అనమాట. ఇప్పుడు నా ప్రత్యేకత, నేను నా కెరీర్ మొత్తం కూడా నేను వైజాగ్లో పుట్టినా, బెంగళూరులో ఉంటూ అమెరికా, ఈ సింగపూర్, దుబాయ్ అన్నీ తిరుగుతూ కూడా నేను బిజినెస్లో ఉండేవాడిని. సో నా ప్రత్యేకత ఏంటి అంటే అమెరికా సొసైటీకి కానీ, లేకపోతే సింగపూర్ వాళ్ళకి కానీ, దుబాయ్ వాళ్ళకి కానీ ధ్యానం చెప్పగలను. నా ప్రత్యేక ధ్యానం ఉంది.
ఈ లీడర్షిప్తో మాట్లాడే నాయకులతో మాట్లాడేటువంటి కెపాసిటీ ఉంది. ధ్యానం ఉంది వాళ్ళ గ్లోబల్గా విషయం ప్రపంచం మొత్తం అందరూ చెప్పే కెపాసిటీ, అది నా ప్రత్యేకత. అందుకని బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ అది చేస్తుంది. ఈరోజు ఒక బెంగళూరుకో లేకపోతే ఒక వైజాగ్కో పరిమితం అవ్వకుండా మనం ఉన్నటువంటి ప్రత్యేకత ఏది ఉంటే దాని ద్వారా మనకు ఉన్నదాన్ని ఇవ్వాలి. సో ధ్యానము అందరికీ నాయకత్వం ఉంది, ధ్యానం లేదు కదా, అందుకని ధ్యానం ఇస్తున్నాను ఈరోజు. అది ప్రత్యేకత. గ్లోబల్గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అది ఇస్తున్నాము. సో మనకి ఏదైతే ప్రత్యేకత ఉందో, ఎవరైతే పాలిటిక్స్లో ఉంటే వాళ్ళ ప్రత్యేకత అది ఉంటుంది. ఆ మాటల్లో ఆ లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతారు కాబట్టి అక్కడ వాళ్ళు ఇవ్వాలి. ఎవరికైతే చెప్పేది బాగుంటే ఇక్కడ ఉండాలి, ఎవరికైతే రాసేది ఉంటే చక్కగా ఒక ధ్యాన ఆంధ్రప్రదేశ్కో ధ్యాన జగత్తుకో చక్కటి ఇవ్వాలి. మన ఏది ప్రత్యేకత ఉందో దాన్ని మనము మన 10 మంది కోసం వాడితే అది మన ధ్యేయం అవుతుంది అని దీపక్ చోప్రా గారు చెప్తున్నారు, ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మన ప్రత్యేకతను తీసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు మన ప్రత్యేకతని మారుతూ ఉంటుంది. నేను ధ్యానంలోకి వచ్చిన వెంటనే ధ్యాన సేవ చేయాలి అని చెప్పినప్పుడు ఓకే, అది నేను నేర్చుకోవడంగా తీసుకున్నాను. అయితే నా ముఖ్యం ఫోకస్ ధ్యానం పిరమిడ్ వ్యాలీకి ఎంతైనా చేస్తూ నా కంపెనీ మీద నాకు ఎంతైనా ఉండేది. అందుకని దాని మీద నేను పూర్తిగా దృష్టి పెడుతూ దాని మీద చేస్తూ వెళ్ళాను. కొన్ని రోజులు అయిన తర్వాత అది మారి ఇప్పుడు పూర్తిగా ధ్యానం గురించే చెప్పడం మొదలుపెట్టాను. అంటే మన ధ్యేయం మారుతూ వస్తుంటుంది, మన ప్రత్యేకతను మారుతూ ఉన్నప్పుడు ధ్యేయం మారుతూ వస్తుంటుంది, మనం గమనిస్తూ ఉండాలి. అంతేకాని ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము, దానికి మనం ట్రెజరర్గా ఉన్నాము, జీవితాంతం ట్రెజరర్గా అవసరం లేదు. ఎప్పుడైతే మనం తెలిసిపోతుంది, కొన్ని రోజులకు మారాలి. మేనేజింగ్ ట్రస్టీగా ఒక సొసైటీ అధ్యక్షుడిగా ఉంటే కొన్ని రోజులకి మారి ఆయన మేబీ జాబ్ రాయాలేమో, మేబీ అక్కడ వదిలేయాలి, 10 మందికి చెప్పాలేమో, అప్పుడు అక్కడ జాబ్లో అది వదిలేసి ఇంకో చోటుకు వెళ్ళాలి. మన ప్రత్యేకత మారినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఏం చేయాలో మార్చుకుంటూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, కొన్ని రోజులు టీచర్గా చేస్తాం, కొన్ని రోజులు రాస్తాము, కొన్ని రోజులు ఇంకోటి చేస్తాం, 10 మందికి చెప్తాం, వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయాలి, అలా చేయాలో చేస్తుంటాం. సో దీపక్ చోప్రా గారు ఏమంటున్నారంటే మన యునిక్నెస్ ఏది ఉందో దాన్ని పట్టుకోవాలి. నాకు ఏముంది యునిక్గా, దాన్ని పట్టుకుంటే మనం ఖచ్చితంగా మనం జీవిత ధ్యేయంలోకి చక్కగా వెళ్తాం. జీవిత ధ్యేయంలోకి ఎప్పుడైతే వెళ్తున్నామో మనం చేసే ప్రతి పని కూడా చాలా అద్భుతంగా దాని నుంచి రిజల్ట్ అనేది వస్తుంటుంది. చేసే ప్రతి పనిలో ఎంతో ఇంట్రెస్ట్తో చేస్తాం. ఆ ఇంట్రెస్ట్తో చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మన దృష్టి ఎక్కడ ఉంటే మన శక్తి ఎక్కడ ఉంటే మన మేనిఫెస్టేషన్ అక్కడ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ దృష్టి వెళ్ళాలి అంటే మన ప్రత్యేకతల మీద తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన ధ్యేయంలోకి వెళ్తుంటాం. సో పత్రి గారు ఏమన్నారు దీని తర్వాత, ధ్యేయాన్ని ఇంకా ఆయన ఇంకొద్దిగా చేసి చెప్పారు. ఏమన్నారంటే ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశ్యము తనను తాను అత్యున్నతమైనటువంటి ఆనందము, వినోదము, జ్ఞానోదయంతో అలంకరించుకోవడమే అన్నారు. ప్రతి ఒక్క ధ్యేయం ఏంటండి? ఈ 3. సేవ చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా సేవ గురించి చెప్పకపోయినా సార్ ఏమని చెప్పారు, ఆనందం ఉండాలి, వినోదం ఉండాలి, జ్ఞానోదయం కావాలి. మన దేహము, మన మనస్సు, మన ఆత్మ, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3టికి సంబంధించి చెప్పారు. చక్కగా ఎంజాయ్ చేయమన్నారు. మంచి వంటలు, మంచి ఫుడ్ తినాలి, చక్కగా నేచర్లో తిరగాలి, బాడీకి అద్భుతమైనటువంటి ఆనందం కావాలి, మైండ్కి ఎంతైనా వినోదం కావాలి, మ్యూజిక్ వినాలి, సంగీతం, ఆటలు, పాటలు అవన్నీ చక్కగా చెప్పుకొచ్చారు. 3 జ్ఞానోదయం కావాలి, జ్ఞానము అద్భుతంగా కావాలి. ఈ 3 చేస్తే ఆటోమేటిక్గా మన ధ్యేయంలోకి వెళ్తాము అని చెప్తున్నారు. ఆటోమేటిక్ ఈ 3 చేయాలంతే. చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈ 3 అద్భుతంగా చేస్తున్నారు. చప్పట్లు కొడదాం పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా. ఆటోమేటిక్గా అంటే ఈ 3 చేస్తే మనం దలాయ్ లామా గారిని కానీ లేకపోతే మహాత్మా గాంధీ గారిని కానీ మనం ఒకసారి గమనిస్తే ఏం తెలుస్తుంది మనకి? సేవ చేయాలి అని తెలుస్తూ ఉంటుంది ధ్యేయం అంటే. ఇది చేశామంటే ఖచ్చితంగా సేవ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సేవ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇది కొంతమందికే కాదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో ఎంతమంది ఉన్నామో ఈ 1000 మందికి అందరికి కూడా వాళ్ళ జీవితం ఏదయ్యా అంటే ఈ 3 చేసుకుంటే సేవ అనేది వస్తుంది. అదే దళాయ్ లామా గారు, మహాత్మా గాంధీ గారు చెప్పింది. సేవ అనేది ఫండమెంటల్ ఒక మనిషికి. ధ్యేయం అంటే సేవ. మన బిజినెస్ సేవ, మన పొలిటిక్స్ సేవ, మన మ్యూజిక్ సేవ. అంటే అవతల వ్యక్తికి ఎంటర్టైన్మెంట్, ఆనందం కోసం మనం చేసేదని అర్థం. ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అది చేస్తే మనకు అది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు అది వస్తుంది. అదే విషయం డియర్ ఫ్రెండ్స్.
సో ఈ సేవ చేయడానికి నాకు కొన్ని విషయాలు, అంటే ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా జ్ఞానోదయం అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలుస్తూ ఉంటుంది. ధ్యానం ద్వారా అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఓకే, మంచి ఫుడ్ తినాలి, శ్రేష్టమైన ఫుడ్ తినాలి అనగానే ఆటోమేటిక్గా మనము వెజిటేరియన్ అయిపోతాం. నాకు అనిపించింది, నేను స్టార్టింగ్లో వచ్చాను, అప్పుడు రోజు వారంగా 5 సార్లు నాన్ వెజ్ తినేటువంటి ఫ్యామిలీ మాది, అప్పాజీ గారు అందరం. కానీ ధ్యానంలో ఫాదర్ అయితే వచ్చిన ఫస్ట్ డే నాడు, ప్రతిసారి కలిసి ఫస్ట్ డే నాడే ఆయన నాన్ వెజ్ విడిచిపెట్టేశారు. నేను కూడా ధ్యానంలోకి వచ్చిన 40 రోజులు ధ్యానం చేసేసరికి నాకు అనిపించింది ఇది రైట్ కాదు అని తెలిసిపోతూ ఉంటుంది. అందుకని మనకి ఆటోమేటిక్గా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి. సో ధ్యానం, ఆ జ్ఞానోదయం ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా మన ఆనందం కానీ వినోదం కానీ మారిపోతాయి. అంతకుముందు ఏదో డాగ్స్ని హంట్ చేసే హంటింగ్ ఉంటుంది, అటువంటి గేమ్స్ కాదు, అవన్నీ రాంగు. ఎక్వేరియంస్ అవన్నీ వినోదాలు కాదు, రాంగు. మనం మారిపోతాయి. మనం చక్కగా మన వాక్క్షేత్రం మారిపోతుంది. మన వినోదము షూటింగ్, కిల్లింగ్ మూవీస్ చూడము, వాటికన్నా ముందు మనం చక్కగా ఒక కళ ఉండే మూవీస్ చూస్తాము. మన వినోదం మారిపోతూ ఉంటుంది. సో ధ్యానం మీద బాగా పట్టు పెట్టడం జరిగిందని అది చేశాను. సో ధ్యానం చేయడము, సేవ, ఈ 2 విషయాలు చూసుకున్నప్పుడు ధ్యేయంలోకి వచ్చినప్పుడు, ఒకటి రెగ్యులర్గా ధ్యానం చేయటము, ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చేయాలి. మనకి సారు రోజు కూడా ధ్యాన క్లాసులు చెప్పేవారు కదా. రోజు ధ్యానం క్లాసులు చెప్తున్నారంటే అర్థం ఏంటి? రోజు ధ్యానం చేయాలనే కదా. సో రోజు ధ్యానం అనేది ఎవరైనా నిజంగా ధ్యాన సేవ వాళ్ళ జీవిత జీవనంలోకి వెళ్ళాలంటే ధ్యానాన్ని బాగా పట్టు సంపాదించాలి. ధ్యాన సేవ అనేది రెండోది వస్తుంది. సో సేవ అనేది, సో రోజు నిత్యము ధ్యానం చేయడం అనేది నాకు ఎంతైనా ఉపయోగపడింది. 2, ఇందాక మార్నింగ్ చెప్పాము, అఖండ ధ్యానం. ఈ అఖండ ధ్యానాల ద్వారానే మనలో ఎన్నటువంటి, నాకైతే ఒక హెల్త్ ఇష్యూ ఉండేది, బ్యాక్ ఏక్ అనేది, నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఇష్యూస్ ఉండేవి. అవన్నీ పూర్తిగా అఖండ ధ్యానం అంటే లాంగ్ మెడిటేషన్ చేస్తుండేవాడిని. స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ డిజాల్వ్ అయిపోయాయి. 15 సంవత్సరాలు బాధపడింది అంతా కూడా పోయింది. సో ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండాలి. 1 రెగ్యులర్గా చేయాలి, 2 ఎక్కువ ధ్యానం చేయాలి, 3 మాస్టర్ల సాన్నిధ్యంతో ఇలాగ పిరమిడ్ సెంటర్లు కానీ లేకపోతే మాస్టర్ల వర్క్షాప్స్ కానీ వెళ్తూ ఉండాలి నిత్యం. నాకు తెలియకుండానే అది బుద్ధ పౌర్ణమి అని చెప్పేసి 4 రోజులు, ధ్యానయాగం అని చెప్పేసి ఒక 5 రోజులు, ప్రతి ధ్యానయాగము, అప్పుడు ధ్యాన మహోత్సవాలు అనేవాళ్ళం. డాక్టర్ న్యూటన్ గారి వర్క్షాపులు ఉంటే, ఒక లియోనార్డ్ వర్క్షాపులు ఉంటే, ఒక దీపక్ చోప్రా వస్తే, ఏ మాస్టర్ వస్తే ఆ మాస్టర్ తాలూకా వర్క్షాపులకి, క్లాసులకి నిత్యము ఎంత బిజీగా ఉన్నా కూడా లీవ్ తీసుకుని వెళ్ళటము, వెళ్ళి అక్కడ ఉండటము, ఆ వర్క్షాపుల ధ్యానం నేర్చుకోవటము, అది చాలా చాలా ఉపయోగపడింది. అది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఉంది, అద్భుతమైన క్లాసులు జరుగుతాయి ఇక్కడ. సేత్ వర్క్షాప్స్ అని చెప్పేసి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరూ కూడా తర్వాత వేరే దగ్గర ఎంతైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మనము ఈ వర్క్షాపులకి నిత్యము వెళ్తూ ఉండాలి. ఏదో ఒక మాస్టర్ బట్ వెళ్ళాలి, ఫిజికల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, ఈ క్షేత్రానికి రావాలి. అది నాకు తెలియకుండా సార్ దగ్గరికి ఎప్పుడు సార్ వస్తే, ఎప్పుడు వచ్చినా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ రోజు లీవ్ పెట్టుకొని, లేకపోతే హాఫ్ డేనో, లేకపోతే రాత్రి అవ్వకపోతే రాత్రి 9:30కి అయితే 9:30కి వెళ్ళి సార్ ఎక్కడుంటే అక్కడ కలిసి రాత్రి 12 వరకు ఉండి ఇంటికి వెళ్తుండేవాడు. అది మనం చేయగలిగితే, ఒక మాస్టర్స్ వచ్చినప్పుడు కలిసి మాస్టర్స్తో ధ్యానము, మాస్టర్స్ యొక్క శక్తి, మాస్టర్ వర్క్షాప్స్లో ఉండటము, 2, 3, 4 రోజులు వెళ్ళడం, శిక్షణ ఉండటము, ఇది చేస్తే డియర్ ఫ్రెండ్స్ మన ధ్యానం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్తామో ఆటోమేటిక్గా మనకి మన ధ్యేయం గురించి మనకి ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. ధ్యానంలోకి ఎంత ఎక్కువగా వెళ్తూ ఉంటే మన ధ్యేయం గురించి అంత చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఈ ధ్యేయం సేవ అయినప్పుడు నాకు పిఎస్ఎస్ మూమెంట్లో అందరికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పిఎస్ఎస్ మూమెంట్ అనేది ఒక గొప్ప సేవా క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి అవకాశాలు ఎక్కడ ఉండలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటే, ఇందాక చూసాం కదా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ, ఒకరి తర్వాత ఒకరి ప్రాజెక్ట్ మీద ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కమాండో, ఆర్మీ, పోలీస్ అని 3 ఉంటాయి. కమాండో అంటే ప్రతి ఒక్కరు కూడా అన్నీ చేయగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉంది.
అటువంటి మాస్టర్లుగా ప్రతిసారి ఈ జ్ఞానము పిఎస్ మూమెంట్ జ్ఞానం తయారు చేస్తుంది. అందరూ కూడా కమాండోనే, అంటే అందరూ కూడా ఏదైనా అనుకుంటే చేయగలుగుతారు లక్ష్యం, ఎందుకంటే అందరూ కూడా చైతన్యం అయిపోయి ఉన్నారు కాబట్టి. అది లెక్క, ధ్యానం చేసి అది అవుతాం కదా. సో ప్రతి ఒక్కరి నుంచి అంటే ఇక్కడ పిఎస్ఎస్ మూమెంట్లో ఎంతైనా పెద్ద ప్లాట్ఫామ్ ఇది. మనం ఏది చేయాలనుకుంటే చక్కగా అది చేయొచ్చు. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్న ప్రాజెక్ట్ చక్కగా అనుసంధించవచ్చు మనము. కాబట్టి ఇక్కడ ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకు తెలుసు మనము సేవ అనేది జీవితం వేయినప్పుడు మనం ఖచ్చితంగా సేవలోకి దిగాలి డియర్ ఫ్రెండ్స్. ఎంతమందికి మీకు తెలుసు ఇక్కడ నుంచి ఈ స్టేడియం నుంచి ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే ఎంతోమంది ధ్యానం గురించి తెలియాల్సిన వాళ్ళు ఎంతైనా ఉన్నారు. సో ఆ సేవకు అవకాశం నాకు అప్పుడు వచ్చినప్పుడు చాలా గట్టిగా పట్టుకున్నాను. ఒక పత్రిసార్లు లాంటి మాస్టర్ ఉన్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే, సో సేవకు సంబంధించి నేను గమనిస్తూ వచ్చాను సార్ ఏ విధంగా చేస్తారని చూసినప్పుడు, ఒకటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయటము. ఇందాక చెప్పారే వంశీ గారు, ముగ్గురే ఉన్నారు స్టేజ్లో, కానీ సార్ ముగ్గురికి 2 గంటల క్లాస్ చెప్పారని చెప్పారు. అంటే మనకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మన సేవ చేస్తున్నప్పుడు, సరే మనకి అది జీవిత ధ్యేయం కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోవడమే, కానీ నేను ఏదో చేస్తున్నాను కాబట్టి ఇది వస్తుంది అది లేకుండా నిస్వార్థంగా అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయటం ఒకటి ఎంతైనా ఆనందాన్ని ఇస్తుంది. 2 సరెండర్ అయ్యి చేయటము. సార్కి పూర్తిగా నేను సరెండర్ అయ్యాను. అప్పుడులో ఎప్పుడు కూడా సార్కి అంటే ఏదైనా మాట చెప్తే మాకు అర్థం అవ్వలేదని తీసుకునేవాడిని, కానీ ఇది తెలీదు, ఈ మాస్టర్కి తెలీదు, ఎలా చెప్తున్నారండి కాకుండా ఎవరైతే అక్కడ నాయకులుగా ఉంటామో వాళ్ళకి ఒక సరెండర్గా, అంటే ఆ ప్రాజెక్ట్ వరకు మనం చేసుకెళ్ళిపోవాలి. సేవ అంటే అలాగ ఉండాలి. మనకు అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఒక సరెండర్లో ఉండాలి. మన చైతన్యంకి సరెండర్ అంటాము. నేను కాదు చేస్తుంది, ఈ టైంలో నాకు ఇది వస్తుందంటే నేను అది చేస్తున్నాను అనుకుంటూ ఒక సరెండర్నెస్లో చేయడం ద్వారా పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్టులో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా పత్రిసారి చెప్పారంటే చేయటమే అని అలా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎంత అద్భుతంగా ఒక ఇంటర్నేషనల్ క్షేత్రంగా చాలా తొందరగా తయారైంది. అది మనం ఒక సరెండర్లో ఉండాలి, పూర్తిగా సమర్పణ భావంతో. ఇది నా చేత చేయబడుతుంది, ఈ క్షణంలో నేను ఒక పావుని మాత్రమే, దీనికి నేను ఉన్నాను, నాకు అవకాశం ఉంది, సరే నేను చేస్తున్నాను. చూడండి ఎన్నో ప్రాజెక్టులు కూడా అవి జరిగిపోతూ ఉంటాయి. మన ఇష్టం, మనం పట్టుకుంటానా వదిలేస్తానా మన ఇష్టం. ఒకవేళ మన జీవితం మారాలి అంటే పట్టుకుంటే ఖచ్చితంగా మారిపోతుంది. ఎందుకంటే అదే సేత్ అంటారు, ఒక బలమైన లక్ష్యం మన ఆధారంగా తీసుకుంటే మనం ఖచ్చితంగా చైతన్యం వైపు వెళ్ళిపోతాము. బలమైన లక్ష్యాన్ని పట్టుకోవాలి. సేవలో ఒక బలమైన లక్ష్యాన్ని, ఒక బలమైన ప్రాజెక్ట్ని పట్టుకోవాలి. పిరమిడ్ వ్యాలీలో నేను అది చేశాను. ఎన్ని అడిదుడుకులు వచ్చినా, మధ్యలో అది వచ్చింది, మధ్యలో 2 సంవత్సరాలు అయితే డబ్బులు ఏమి రాలేదు, మనము ఒక ప్రాజెక్ట్ ముందుకు కూడా తీసుకెళ్ళలేకపోతున్నాము, అయినా కూడా ఆ సేవ చేయడానికి వచ్చింది. చాలా టైం వేస్ట్ అనిపించేది. నేను చూస్తే బిజీ ఎగ్జిక్యూటివ్గా ఉంటూ వచ్చి చేయటం, కానీ దాన్ని పట్టుకోవడం. పత్రిసారి అన్నారు అలా వదిలేవద్దు కూడా, పట్టుకుంటే పడితే పట్టుకోవాలి కానీ వదిలేయకూడదు చంద్ర. అలాగైతే నేను పిఎస్ మూమెంట్లో ఎన్నిసార్లు వెళ్ళిపోవాలి, పట్టుకొని ఉండాలి. మనం ఛాలెంజెస్ వస్తాయి, పట్టుకోవాలి, వదలకూడదు అని. అలా పట్టుకొని ఉండడం ద్వారా, ఎటువంటి అద్భుతమైన గైడెన్స్తో పట్టుకొని ఉండడం ద్వారా ఈరోజు ఎంత సాటిస్ఫైడ్ లైఫ్ ఉందంటే అంత సాటిస్ఫైడ్ లైఫ్ ఉంది. కంపెనీ అద్భుతంగా సక్సెస్ అయింది, మన పిరమిడ్ వ్యాలీ అద్భుతంగా పూర్తి అయింది. ఈ బుధా సేవ ద్వారా ఎంతైనా వర్క్ చేస్తున్నాము. రేపు మళ్ళా 3, 4, 5 ఏప్రిల్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి గారి ద్వారా మనము గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఢిల్లీలో చేయబోతున్నాం. రైట్, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఎంపీస్ గారు అందరూ వస్తారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తారు. ధ్యానం గురించి శాస్త్రీయబద్ధంగా ఎంత ఉపయోగపడుతుంది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పాలసీగా ఏ విధంగా చేయాలనే విషయం అక్కడ మాట్లాడడానికి ఆ కాన్ఫరెన్స్ ఉద్దేశం. సో అటువంటి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నామంటే డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఆ సరెండర్నెస్ ఉంది. సరెండర్నెస్ అనిపిస్తుంది నాకు, అంటే అలా పూర్తిగా మనం సరెండర్తో చేయాలి. గారపాటి సత్యనారాయణ గారు చక్కగా ఎక్కడి నుంచి, తాడేపల్లిగూడ నుంచి పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు నాకు తెలుసు, స్టార్టింగ్లో సారు ధ్యానంలోకి వచ్చినప్పుడు పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉండేవారు. కానీ పత్రిసారి ఏమైనా చెప్తే ఓకే సార్ చెప్పారు చేయటమే, అంతే. ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అక్కడ ఆ సరెండర్నెస్ ఉంది. సరెండర్నెస్ ఉంటే డిఫరెన్స్ మనం చక్కగా మనం ఏది అనుకుంటాం దాన్ని చేయగలుగుతాం. లేకపోతే పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాం, అది ఇది
మైండ్లో అన్ని రకాల డౌట్స్ వస్తాయి. ఇది జరుగుతుందా, అది జరగదా, అదా ఇదా అంటున్నావు. ఒక నమ్మాలి, నమ్మి ముందుకు వెళ్ళాలి. సో అది ముఖ్యంగా సేవ చేసేటప్పుడు కానీ సరెండర్నెస్తో చేస్తే ఏముంది, మహా అయితే ఎక్స్పెరిమెంటే కదా. మీకు నచ్చలేదనుకోండి, మీరు చేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ టైంలో రాకపోవచ్చు, అనుకున్నట్టుగా రిజల్ట్స్ రాకపోవచ్చు, ఓకే నెక్స్ట్ చేస్తాం, దానిదేముంది. ఇంకోటి చేస్తాం, దానిదేముంది. మనకు టైం అంటూ లేదు కదా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఇంకోటి చేస్తాం అన్నటువంటి ఒక భావనలో, అంటే అది సమృద్ధి భావన అంటాం దాన్ని. ఇదే ప్రాజెక్టు, ఇదే డబ్బులు, ఇదే టైము అంతా పెడుతున్నాను, ఇక్కడ ఏదో జరిగిపోవాలి అనుకుని అలా పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు సరెండర్ ఉండదు. ఎంతసేపు మన ఆలోచనలే ఉంటాయి. అక్కడ అంత కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అక్కడ సరెండర్లో ఉండాలి. ఓకే నాకు అవకాశం వచ్చింది, నేను చేస్తున్నాను, ఈ టైంలో ఇలా అంటున్నారు కదా, ఇలా చేసుకెళ్ళిపోవటము అనేది జరిగింది డిఫరెన్స్. పిరమిడ్ వ్యాలీ అలా చేశాం కాబట్టి, ఆ గారపాటి గారు కానీ ఇలాంటి ఎంతో మంది మాస్టర్స్ అలా సరెండర్తో చేయబట్టి మనం అద్భుతంగా ఒక గొప్ప క్షేత్రాన్ని ప్రపంచానికి మనం ప్రజెంట్ చేయగలిగాం పిఎస్ఎస్ మూవ్మెంట్ నుంచి. ఈ క్షేత్రం కూడా అలాగ అవ్వాలి. అంటే ఇక్కడ ట్రస్టీస్ అందరూ కూడా గ్రూప్గా, ఇక్కడ ఉన్న అందరూ మాస్టర్స్ కూడా ఇక్కడ సేవ చేయాలంటే ఎంత ఈ క్షేత్రం అలాగ అవ్వాలి. ఖచ్చితంగా ఇది చారిత్రాత్మకంగా అయితే అది తీరుతుంది. సో సరెండర్లో ఉండటము డిఫరెన్స్. 2 నిస్వార్థంగా చేయటము. ఈ 2 విషయాలు అంటే మన కోసం మనం చేసుకునే 2 విషయాలు కానీ మన సేవలో చేసేటైతే ఖచ్చితంగా మనం అదే చూస్తాం. పత్రికారులో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎంతో చక్కగా ముందుకు చేయడం, అదే ఆ విషయాలు గమనిస్తూ నేను ఆయన ఏం చెప్తే అది చేయడం జరిగిన ద్వారా ఈరోజు మనము ఇదంత అద్భుతమైన జీవితం ఉంది. బుద్ధా శివ క్వాంటమ్ ఫౌండేషన్ అనేది నాయకులకు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత అనేది ఒక శాస్త్రీయబద్ధంగా చెప్పినప్పుడు దాన్ని మనము ఎడ్యుకేషన్ సిస్టంలోనూ, కార్పొరేట్ రంగంలోనూ, గవర్నమెంట్ సిస్టమ్స్లోనూ, ప్రతి చోట హెల్త్ కేర్లో ప్రతి చోట కూడా దాన్ని ఒక గవర్నమెంట్ పాలసీగా ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేసినటువంటి ఒక అద్భుతమైన పిఎస్ఎస్ సంస్థ. సో ఇప్పుడు కాసేపు మనము ధ్యానం చేద్దాము. ధ్యానం చేసి ఈ మెసేజ్తో, అంటే నేను నా జీవితంలో అనుభవిస్తున్నది ధ్యానం అద్భుతంగా పత్రికారి ద్వారా నేర్చుకుని ఆ జ్ఞానాన్ని ఎంత మనం తీసుకోవాలంటే అంత తీసుకుంటే, అంటే పూర్తి శ్రద్ధతో ధ్యానం, అఖండ ధ్యానాలు చేయటము, మాస్టర్స్ని కలుస్తూ ఎక్కువగా ధ్యానం తీసుకోవటము, పుస్తకాలు చదవటము. దాదాపు ఒక 6,000 పుస్తకాలు చదివి ఉంటాను నేను. పత్రికారిని చూస్తే నేర్చుకున్నాను. అది కూడా ఆయన ఎదురుగా ఉంటారు, వర్క్ అయిపోతుంది, నెక్స్ట్ మన పుస్తకం చదువుకుంటారు. వాళ్ళు వర్క్ అయిపోతే పుస్తకం చదువుతారు, ఎదురుగా ఉంటే మాట్లాడతారు, లేదంటే పుస్తకం చదువుకుంటారు. అంటే అక్కడ అంతగా చదవాలి, అంత నాలెడ్జ్ తీసుకోవాలి. ఇప్పుడు పుస్తకం చదవడం ఈక్వల్ టు పిఎంసి. చదవని వాళ్ళందరూ చక్కగా పిఎంసికి మనం జ్ఞానం ఎంత ఎందుకంటే పిఎంసి వింటూ ఉండాలి. చదవగలిగితే చదవాలి, లేదంటే పిఎంసి వింటూ ఉండాలి. ఎన్నున్నాయి పిఎంసిలో, ఎంత ఒక సముద్రం అది. పిఎంసి అయినా ఉండాలి, పుస్తకమైనా ఉండాలి, 2 ఏదైనా మన చాయిస్ చేతిలో, అంటే అది ఉండాలి. 2 ఉంటే డిఫరెన్స్. అది మనం సార్ అంటారు 1,00,000 గ్రంథాలు చదివాని అంటారు. ఎక్కడ 1,00,000 గ్రంథాలు చదవండి ఒక మాటల, ఎంత గురి ఉండాలి దాని మీద. సో డిఫరెన్స్. సో అవి పూర్తిగా సార్ని చూసి నేర్చుకున్నది. మనం సార్ వీడియోలు వింటే చాలు, పిఎంసీలో ఆయన పుస్తకాలు చదివితే చాలు. బట్ ఎన్నో పుస్తకాలు ఆయన రికమెండ్ చేసినవి ఉన్నాయి, మనం చదవాలి, వినాలి. ధ్యానం చేస్తూ ఈ జీవిత ధ్యేయం అంటే చివరకు వచ్చేది సేవ కాబట్టి మనందరిలో ఉన్నది, యూనిక్గా ఉన్నది ధ్యానము. బయటకు వెళ్తే వాళ్ళకి లేనిది మనకున్నది ధ్యానము. అంటే ఆటోమేటిక్గా మనం చేయాల్సిన ధ్యాన సేవ. మన యూనిక్గా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ధ్యానం మనకు యూనిక్గా ఉంది కాబట్టి దాన్ని 10 మందికి ఇవ్వటమే మన సేవ. నువ్వు ఏ విధంగా ఇవ్వాలనేది మన ఇష్టం. నేను రాసిస్తానా, నేను చెబుతానా, నేను ఆర్గనైజ్ చేస్తానా, డబ్బులు సపోర్ట్ చేస్తానా అనేది మన ఇష్టం. మనకు ఉన్నదాన్ని బట్టి. డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా, అదే యూనిక్నెస్ కదా వాళ్ళకి. ఒక డబ్బు ఉంది, ధ్యానం ఉంది. చాలా మందికి డబ్బు ఉంది, ధ్యానం లేదు. ఏం చేయాలి? ఆ డబ్బుని పంచాలి ధ్యానం కోసం. అది న్యాచురల్గా అయిపోతుంది, అది వాళ్ళ ధ్యేయము. అప్పుడే వాళ్ళకి ఆనందం ఉంటుంది, లేకపోతే ఆనందం ఎక్కడ ఉంటుంది? జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానం ఇవ్వాలి, చక్కగా టైం ఉన్నవాళ్ళు టైం ఇవ్వాలి. ఇదే కదా ధ్యేయం. మనకి ఏది అయితే ఉందో అది ఇవ్వాలి. సీనియర్ మాస్టర్స్ కొంతమంది రండి, ఒక విషయం చెప్పాలి. ధ్యానం ఎంజాయ్ చేశారా? ఎస్, వండర్ఫుల్. నేను ఈ జనవరిలో 14 రోజులు నా ఒంటరి ధ్యానము, మౌనము, ప్రయాణంలో 8 రోజులు కర్నూలు పిరమిడ్లో ఉన్నాను.
రోజుకి 10 నుంచి 12 గంటలు ధ్యానం చేస్తూ పూర్తిగా మౌనంలో ఉంటూ ఒక మీల్ ఒక పూట మాత్రమే భోజనం తింటూ ఆ కర్నూలు క్షేత్రం మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే ఎన్నో రకాల అనుభవాలు. ప్రతి ఒక్కరూ కూడా నేను 3 రోజులు చేసేసరికల్లా నాకు అనిపించింది ఇది అందరూ చేయాలి. అంటే అలా కానీ మనం ధ్యానం చేస్తూ ఉంటే 15 గంటలు, అంటే నేను ఫస్ట్ టైం చేయటము, అంటే లేని ఆనందము, ఆ తన్మయత్వము, నెక్స్ట్ ఆ బ్లిస్ స్టేట్స్లోకి ధ్యానంలో గొప్ప థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్, యాస్ట్రల్ ట్రావెల్ అలాంటివి లేవు. కానీ కూర్చుని ధ్యానంలోంచి బయటకు వచ్చినప్పుడు అంటే ఒక్క స్టేట్లో ఎంత అద్భుతంగా ఉండేదంటే ఆ క్వైట్నెస్లో మనలో మనం ఉంటూ అంత ఆనందంగా అనిపించినప్పుడు వెంటనే అందరికీ చెప్పాలి ఇది అని అప్పటి నుంచి అనుకున్నాను. వచ్చిన తర్వాత చాలా మందికి చెప్పడం జరిగింది. కానీ ఆ కర్నూలు పిరమిడ్లో ఒక అద్భుతమైన శక్తి అయితే ఉందండి. నేను ఎక్కడెక్కడో అనుకున్నాను ఎక్కడికి వెళ్దామని. మొట్టమొదటి పిరమిడ్ క్షేత్రము పత్రిగారి 1992లో అది ఏర్పాటు చేయబడింది కర్నూలులో. బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని అద్భుతమైన శక్తి ఉంది. 12 గంటలు ధ్యానం చేస్తూ తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ ధ్యానమే మనం ఇంకా కంటిన్యూ చేస్తాం, ఎన్ని గంటలైనా చేయొచ్చు. తెలుసుకుంది ఒకటి, మనం ఎన్నో తెలుసు అనుకుంటాం కానీ అక్కడ ఏమీ తెలియదు. ఈ విషయము చైతన్యంతో ఉన్నటువంటి శక్తితో మనం నథింగ్. సో మనకి ఏమీ తెలియదు. మనం ధ్యానం చేసి మనకి అక్కడ ఏది మనకి చేతికి వస్తే దాన్ని చేయడం వరకే ఉంది. కానీ ఇది ఇలా చేస్తున్నాము అలా చేస్తున్నాము నేనే చేస్తున్నాను నా వల్ల జరుగుతుందన్న విషయాలన్నీ పక్కన పెట్టి నువ్వు పూర్తిగా ఒక చైతన్యంతో, అంటే ఒక గురువుతో, ఒక శక్తితో ఒకటవటు అనేది అది నాకు మెయిన్ లెర్నింగ్ అయిందనమాట. ఆ 8 రోజులు అక్కడ, 6 రోజులు రిషికేష్కి వెళ్ళి చేశాను, 14 రోజులు. ఎందుకు అనిపించింది అలా చేయాలని. అయితే ఎప్పుడైతే అలా చేశానో నాకు నెక్స్ట్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ ఏం చేయాలి, బుధాసియ ద్వారా ఏం చేయాలి, పిఎస్ఎస్ఎం వరకు ఏం చేయాలి, నా వరకు ప్రత్యేకంగా ఏం చేయాలి, నా వరకు ప్రత్యేకంగా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 1.5 year నేను ఎక్కువ మౌనంలో ఉంటూ మేడం నేను రాస్తాను, నాకు ఆ మెసేజ్ వచ్చింది, నేను రాయాలి, మ్యాక్సిమం ఏదైతే అనుకుంటున్నామో పాలసీ పరంగా అలాంటివన్నీ రాయాలని ఒక ఇది మెసేజ్ వచ్చింది. సో మన పర్పస్ అనేది మారుతూ ఉంటుంది కదా, అది కూడా మనకి అఖండ ధ్యానాలు చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి మన జీవితంలో. సో 2 విషయాలు డిఫరెన్స్, ఒకటి అఖండ ధ్యానాలు చేయటము, 2 ఈ కర్నూలు పిరమిడ్ మాత్రం ఒక గొప్ప శక్తి క్షేత్రం. అందరూ కూడా దాన్ని చక్కగా వినియోగించుకొని 2 రోజులు 3 రోజులు 4 రోజులు చక్కగా బ్యూటిఫుల్ పిరమిడ్ అలా కూర్చున్నామంటే చాలు. నేను ఒకసారి 8 గంటలు అలా కూర్చున్నాను ఫస్ట్ టైం నా జీవితంలో, కదలకుండా. నేను కూర్చున్నాను మార్నింగ్ 4 గంటలకి, మళ్ళీ 11 గంటలు లేచాను, కదలకుండా కూర్చున్నాను. నాకే ఆశ్చర్యం వేసింది, అసలు ఒక్క కదలలేదు, అలా పడుకోలేదు, నాకు తెలుసు పడుకోలేదు, ఎరుకులో ఉన్నాను తెలుస్తుంది కానీ కదలకుండా. అంటే అంత మహిమ ఆ పిరమిడ్లో ఉంది. ఖచ్చితంగా అందరూ వెళ్ళాల్సిన పిరమిడ్ కర్నూలు పిరమిడ్. అక్కడ పిరమిడ్ పక్కనే సమీర్ బాబా మందిరము, ఇంకో పక్కేమో షిరిడి సాయిబాబా మందిరము, ఈ మూడిట్లో చక్కగా ధ్యానం చేశాను. పక్కనే ఉన్నాయి, అంత సేఫ్టీగా ఉంటుంది ఆ ప్లేస్లో కూడా ఉండడానికి. సో చక్కగా అది చేయండి. అలాగే ఇక్కడ ఇందాక ఈ శ్రీచక్రాల దగ్గరికి చేసినప్పుడు 10 నిమిషాలలో ఎక్కడికో వెళ్ళిపోయాను అంత డీప్గా. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అసలు ఎంతసేపు చేశానో అనిపించింది, మళ్ళీ వెళ్తాను అక్కడికి. సో ఇక్కడ కూడా చాలా చాలా అద్భుతమైతే ఉందని మాకు తెలుస్తుంది. సో సూరారెడ్డి గారు, మేడము, మనందరూ కూడా చక్కగా ట్రస్టీస్తో ఈ అవకాశానికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్దాం. బుధాసియో అండ్ దెన్ పిఎస్ఎస్ మూవ్మెంట్ పిరమిడ్ వ్యాలీ నుంచి డెఫినెట్గా సపోర్ట్ దీనికి ఉంటుంది. శ్రేయానికి త్యాగా గారు నన్ను చెప్పారు రైట్, అలాగే మిగిలిన మాస్టర్స్ కూడా వస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, మీరు ఎప్పుడూ ఇక్కడ దీంట్లో ఉండాలి ప్రాజెక్ట్లో. బుద్ధ పూర్ణిమ అందరూ చెప్తున్నారు కదా, అదొకటి చెప్తారు. బుద్ధ పూర్ణిమ పిఎస్ఎస్ మూవ్మెంట్కి స్టార్టింగ్ పత్రిసారు పిరమిడ్ వ్యాలీలో స్టార్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు, ప్రతి మేలో పిరమిడ్ వ్యాలీలో మనం చేసుకుంటాము. అఫ్ కోర్స్ ఇక్కడ ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అందరికీ కూడా అది సమృద్ధిగానే జరుగుతుంది. ఎవరైతే పిరమిడ్ వ్యాలీ రావాలని కాలింగ్ ఉందో అది రండి. పిరమిడ్ వ్యాలీలో వాసు గారిని ఇందాక పంపించాను మీకు, అది వెనకాల పెట్టండి. బుద్ధ పూర్ణిమ మే 1, 2, 3లో ఎంతో ఇది కాదు, ఇంకోటి చూడండి, పిరమిడ్ వ్యాలీ బుద్ధ పూర్ణిమ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్లైర్స్ పెట్టండి. మే 1, 2, 3 బుద్ధ పూర్ణిమ అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక దాదాపు 6 నుంచి 8 వేల మంది ఆ పిరమిడ్లో అంతా కూడా ప్రాంగణంలో తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, కన్నడలో ఈ 4 లాంగ్వేజ్ల క్లాసులు జరుగుతాయి ఈసారి.
మే 1, 2, 3. ప్రతిసారి అక్కడ ఎందుకు చేస్తున్నామంటే అక్కడ చక్కగా చలి బెంగళూరులో ఆ మాత్రం వెదర్గా కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది కూడాను. బట్ పిఎస్ఎస్ మూమెంట్లో పిరమిడ్ వ్యాలీకి బుద్ధ పూర్ణిమ యాన్యువల్ ఫంక్షన్. ఇక్కడ ఉగాదికి ఎలాగో అక్కడ పిరమిడ్ వ్యాలీకి యాన్యువల్ ఫంక్షన్ బుద్ధ పూర్ణిమ. డిసెంబర్ ఎలాగైతే మనకి కైలాసపురికి ఉందో ఆ విధంగా చూడాలి. సో అందరికి కూడా చక్కగా ఆహ్వానము, పిరమిడ్ వ్యాలీ బుద్ధ పూర్ణిమకి రండి. రెండోది ఇప్పుడు పెట్టండి సార్, మనం ఢిల్లీలో ఇది గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని రేపు ఏప్రిల్ 3, 4, 5 చేస్తున్నాము. ఉపరాష్ట్రపతి గారు, అలాగే పరమార్థ నికేతన్ ఆశ్రమం పూజ స్వామీజీ అని ఆయన, అలాగే ఆనంద సంఘ ఇండియా హెడ్, అలాగే బ్రహ్మకుమారీస్, ఇంకా ఎంతోమంది మాస్టర్లు, అలాగే గవర్నమెంట్ అధికారులు అందరూ వస్తున్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, గ్లోబల్ కాన్ఫరెన్స్లో చేస్తున్నాము. భారత మంటపం అంటే మన G20 ఇండియాలో నెంబర్ 1 వెన్యూ అది. అంటే ఎటువంటి వరల్డ్ లీడర్స్ వచ్చినా అక్కడ ఈ మీటింగ్స్ ఏం జరిగితే అక్కడ జరుగుతాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అధికారులు వచ్చినా అందులో మనం కూడా చేస్తున్నాము. ధ్యానానికి సంబంధించిన ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ చేసాము, ఈ ఇయర్ 3వది ఇక్కడ చేస్తున్నాము ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారితో. సో మీలో ఎవరికైతే అనిపించినా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీసీకి సార్ మీరు వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వండి, మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాను కదా, ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఓకే, మొన్న అక్కడ పెమ్మసాని గారిని కలిశారు మన మాస్టర్స్ విజయవాడలో, నేను ఢిల్లీలో కలుస్తాను. అలాగే అందరూ మనం మ్యాక్సిమం అధికారులు, కలెక్టర్ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయొచ్చు దీనికి, అద్భుతమైన ప్రోగ్రామ్. ఓకే, సో థ్యాంక్ యూ, అందరూ రండి. థ్యాంక్ యూ ఆల్. నేను వెళ్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. ఇందాక సార్ చెప్పారు, మనం వర్క్ చేసేటప్పుడు ఇక్కడ వ్యక్తులుగా మనకి అభిప్రాయ భేదాలు అందరికీ ఉంటుంది. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది, తల్లి బిడ్డలకు కూడా ఉంటుంది. అవి పక్కన పెట్టి ఈ చైతన్యంతో అందరూ ఏకత్వంలో ఉండాలి. ఎవరు దానికి అడ్డు పెట్టకూడదు. వీళ్ళు వాళ్ళు ఎవరున్నారు ఏంటి ఏమీ కాదనమాట. అక్కడ మనకి ఒక కేవలం పిరమిడ్ చైతన్యం, దాని వరకే మనం తీసుకోవాలి. వ్యక్తులుగా మనం చూసి మన అభిప్రాయాలని వ్యక్తుల గురించే వృద్ధి, ఆ చైతన్యానికి అడ్డు పెట్టకండి. పిరమిడ్ తయారీ విషయంలో మనం అడ్డుపడి ఆ కర్మ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవద్దు. కేవలం పిరమిడ్ చైతన్యం అది పూర్తవ్వాలి. ఈ సంకల్పంతోనే మన అందరము ఉందాము. చక్కగా ఇప్పుడు రెడీ అయ్యే సమయం ఆసన్నమైంది. సృష్టి తరపు నుంచి, మనందరి తరపు నుంచి ఆ చైతన్యాన్ని మనం అందిద్దాము. మరి చంద్ర గారితో మాకు అనుబంధం 20 సంవత్సరాల నుంచి. బెంగళూరు పిరమిడ్లో మరి గార్పాటి గారిని ఆయన 10 సార్లు తలుసుకున్నారు. గార్పాటి గారు వీరు అందరూ ఒకే కుటుంబంగా, అంటే అభిప్రాయ భేదాలు లేవా అంటే ఉన్నాయి. అంటే వర్క్ విషయంలో వ్యక్తులుగా అందరూ ఒకటే. ఆ వర్క్ విషయంలో కూడా గదిలో కూర్చుని మాట్లాడుకుని దాన్ని అక్కడ క్లియర్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి ఒకటే మాట. అక్కడ తేడాలు లేవు. బయటకు వచ్చి ఇంకా మాట్లాడకూడదు దాని గురించి. అలా మరి మన అందరం కూడా ఈ పిరమిడ్ విషయంలో, ఆ బెంగళూరు పిరమిడ్ ఎలా అయితే తయారైందో, ఎంత అద్భుతం అంటే ఆ పిరమిడ్, మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళండి బెంగళూరు పిరమిడ్కి. అంతే అద్భుతంగా ఇది కూడా తయారవ్వాలనేది నా సంకల్పం. బెంగళూరు పిరమిడ్కి నేను టికెట్స్ రిజర్వేషన్ అయిన దగ్గర నుంచే నాలో ఒక చైతన్యం, ఉత్సాహం, మాట కూడా వచ్చేది కదా, నాకు అంత ఆనందంగా ఉండేది. అక్కడ ట్రైన్ దిగి లోపలికి వెళుతుంటే పిరమిడ్లోకి ఇంకా ఒకలాంటి కణకణము ఆనందపడిపోతూ ఉండేదన్నమాట. అంత వైబ్రేషన్, అంత ఆనందం ఆ పిరమిడ్. అదే రావాలి ఇక్కడ కూడా, అది మనకి ఆనందం ఉండాలి అందరికీ అని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ 3, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అనేది మనం ఢిల్లీలో చేసుకోబోతున్నాం. దానికి సంబంధించిన ఈ బ్రోచర్ ఆవిష్కారం మళ్ళీ. మరి ఎలా ఉందండి ఈరోజు సెషన్ మెడిటేషను? మరి జీవిత ధ్యేయము సేవ అనే కాన్సెప్ట్ని కనెక్ట్ చేస్తూ మన జీవిత ధ్యేయంతో మనం ఎలా కనెక్ట్ అయి ఉండాలి, దానివల్ల మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది, అలాగే సేవ వల్ల జీవిత ధ్యేయం అనేది ఇంకా పరిపూర్ణం ఎలా అవుతుందనేది మన చంద్రశేఖర్ సార్ ఎంతో అద్భుతంగా మనకి మెడిటేషన్ చేయించి మరి మనకి పరిపూర్ణమైన క్లాస్ ఇచ్చారు. మరి మనం వశిష్ఠ గౌతమి ట్రస్ట్ తరపున ఆహ్వానించగానే వెంటనే ఆయన అంగీకరించి మరి ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి మనకి నిన్న ఫ్లైట్లో వచ్చారు. ఈరోజు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు సారు. మన కోసం వచ్చినందుకు ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మళ్ళీ ఇక్కడికి రావాలని మా ట్రస్ట్ తరపున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి సార్కి ఘనంగా సన్మానించుకుందాం. అందరికీ ధన్యవాదాలు. మన గురుగారు బెంబరీష్ పత్రిజీ గారు ధ్యేయం, లక్ష్యం అహింసా భూలోకం. మనందరి లక్ష్యం కూడా అహింసా భూలోకం.
మే 8 నుంచి మే 11 వరకు 4 రోజులు పూరిలో, కోనార్కులో, కటక్లో, భువనేశ్వర్లో శాఖాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మరి దయచేసి వచ్చే వాళ్ళందరూ ఆ ర్యాలీలో పాల్గొనండి. ఒకసారి అందరం చలో పూరి, చలో పూరి, చలో పూరి, చలో పూరి, చలో పూరి, చలో పూరి. శాకాహార జగత్ కి, శాకాహార జగత్ కి, శాకాహార జగత్ కి, బ్రహ్మర్షి పత్రిజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లతో మన యొక్క కృతజ్ఞత భావాన్ని తెలియజేసుకుందాము. ఎన్నో సంవత్సరాల నుంచి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి విశేషమైన సేవలు అందిస్తున్న బుద్ధా సిఇఓ ఫౌండర్ చంద్రశేఖర్ గారు మరొకసారి గట్టిగా చప్పట్లతో. మరి బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా సార్ ఎనలేని సేవలు అందిస్తున్నారు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో వారు అందించే సేవల గురించి మనకి ఇప్పుడు తెలియచేశారు. అలాగే అన్ని పిరమిడ్స్ దగ్గర ఇలాంటి సేవలు కొనసాగాలి అని మనకి ప్రేరణతో పిలుపు ఇచ్చారు. సార్కి గట్టిగా కరతాళ ధ్వనులు.